రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వినూషారెడ్డి మండిపడ్డారు. పీపీపీ ద్వారా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను త్వరగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైసీపీ తమ ఉనికి కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు ముఖ్యంగా ఆరోగ్యము, మౌలిక వసతులు, విద్య ఇటువంటి విషయాలలో ఎంతో అభివృద్ధి సాధించాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాం. అందుకు తగినంగానే ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో అది ఒకటే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ప్రజలకు అవసరమైన విషయాలను కాకుండా కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా తప్పుడు ప్రచారం చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రతిష్ట పాలు చేయాలి అని ఒకే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తాం. అందుకనే వాళ్ళు ఈ రోజు చేపట్టిన కార్యక్రమం ఏంటంటే మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం. ఇది చాలా పెద్ద తప్పు. ఇది ప్రజలకు ద్రోహం చేస్తున్నట్టు ఒక అసత్య ప్రచారం లేవనెడుతుంది. అసలు వాస్తవాలు ఏంటో మనం ముందు కొన్ని తెలుసుకుందాం. పీపీపీ విధానం అంటే ఏంటి? పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు. ముందు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్. భారతదేశంలో చాలా పనులు, మీకు నేషనల్ హైవేస్ కావచ్చు, మీకు చూస్తే ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ కావచ్చు, మీరు ఏది తీసుకున్నా సరే ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం చేపట్టింది కూడా అదే. ఇప్పుడు ఈ కొత్త 15 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఆస్తులు, ఆ స్థలాలు అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి. మరి ప్రైవేట్ ఏం చేస్తుంది? కొన్ని సంవత్సరాల పాటు అంటే 33 సంవత్సరాలు, దాని తర్వాత అవసరమైతే ఇంకొన్ని సంవత్సరాలు ఈ మెడికల్ కాలేజీలను నిర్మించడం, చాలా త్వరితగతిన నిర్మించడం, వాటిలో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయడం, వాటిని నిర్వహించడం, వీటిని త్వరగా చేసేసి కానీ 33 ఏళ్ల తర్వాత ఇవన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వచ్చేస్తాయి. మరి దీంట్లో అసలు ప్రైవేటైజేషన్ అనే మాట ఎక్కడ ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు ముఖ్యంగా ఆరోగ్యము, మౌలిక వసతులు, విద్య ఇటువంటి విషయాలలో